ఐఎంజీ భూముల ఒప్పందం 100% తప్పని తెలంగాణ హైకోర్టు తేల్చేసింది. గచ్చిబౌలిలో 400 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి సేల్ డీడ్ ఇస్తారు. అక్కడ అప్పట్లోనే ఎకరం 2 కోట్లు, బుక్ వాల్యూ 13 లక్షలు, మార్కెట్లో 2 కోట్లు పలికే భూమి ఎకరం 50,000కు అంటే 2 కోట్లకు మొత్తం 400 ఎకరాలు సేల్ డీడ్ ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అది ఏది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఒకడేమో చీటు, ఒకడేమో క్రిమినల్, వాళ్ళగా మీరు ఇచ్చేది ల్యాండ్. సిబిఐ చేత విచారణ జరిపించాలని పట్టుబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించటమే లేదు అంటే ఈ ఇద్దరి యొక్క అక్రమ సంబంధం నగ్నంగా ప్రజలకందరికీ కూడా తెలిసిపోయింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ స్కామ్లన్నిటితో పాటు ఐఎంజీ భారత స్కామ్ కూడా సీరియస్ అవ్వబోతోంది. తెలంగాణ ప్రభుత్వం అవునన్నా కాదన్నా కోర్టు వారు సుమోటోగా దాన్ని సిబిఐ విషయానికి పంపిస్తున్నారు.